ఈరోజు చేయబోయే ఆసనం సేతుబంధాసనం. సేతుబంధ అనే పదం సంస్కృత పదం. సేతు అనగా వంతెన, బంధ అంటే లాక్ అని అర్థం. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మన శరీరం ఒక వంతెన వలె కనిపిస్తుందని ఈ ఆసనానికి సేతుబంధాసనం అని పేరు వచ్చింది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బోత్ లెగ్స్ బెండ్ చేయాలి. రెండు కాళ్ళ మధ్య 1.5 అడుగు దూరం ఉంచాలి. రెండు అరచేతులను బటక్స్ దగ్గర నేలపై ఉంచాలి. శ్వాస తీసుకుంటూ బటక్స్ పైకి లేపాలి. శ్వాస వదులుతూ క్రిందకి దించాలి. 2 ఇన్హేల్, exhale down. 3 inhale, exhale down. 4 inhale, exhale down. 5 inhale, exhale. 6 inhale, exhale down. 7 inhale, exhale down. 8 inhale, exhale down. 9 inhale, exhale down. 10 inhale, exhale down. Holding. Ready. Inhale, normal breath. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 15 14 13 12 11 10 9 8 7 6 5 4 3 2 1. Slowly come to normal position. Release your legs one by one. విశ్రాంతి. ఉపయోగాలు. ఈ ఆసనం చేయడం వలన వెన్నుముక కండరాలు బలాన్నిస్తుంది. అలసిపోయిన మీ వీపు తక్షణమే విశ్రాంతి కలిగిస్తుంది. ఛాతీ, మెడ మరియు వెన్నెముకను సాగదీస్తుంది. మెదడుకు ప్రశాంతతను ఇస్తుంది. ఆందోళన, ఒత్తిడి మరియు నిరాశ స్థాయిని తగ్గిస్తుంది. మీ ఊపిరితిత్తుల యొక్క గదులు తెరుచుకుంటాయి. థైరాయిడ్ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఋతుక్రమం నొప్పి ఉన్న మహిళలకు ఇది మంచిది. ఆస్తమా, బోలు, ఎముకల వ్యాధి ఉన్నవారికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. ఈ యోగ భంగిమ మెదడును ప్రశాంతత పరుస్తుంది. జాగ్రత్తలు. మెదడు మరియు వెన్నెముక గాయాలు ఉన్నప్పుడు ఈ ఆసనం చేయకూడదు. యోగా శిక్షకుడు పర్యవేక్షణలో
ఈ ఆసనాన్ని చేయండి.